MNS హన్మకొండ కాలేజీ కళాక్షేత్రంలో జిల్లా స్థాయి రైతు మేళా ఘనంగా నిర్వహించారు. ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాగరాజు, రావూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో నూతన సాంకేతికత, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా రైతు మేళా నిర్వహించారు. చాలా చిన్నగా కంట్రీ కానీ వాటర్ మేనేజ్మెంట్ మరియు అగ్రికల్చర్ లో చాలా అడ్వాన్స్డ్ ఉంది. ఏమేమి మనం బుక్ లో చదువుతామో, ఏమేమి టెక్నాలజీస్ గురించి మనం బుక్స్ లో చూస్తామో అదే అక్కడ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అయ్యి కనిపిస్తుంది. అక్కడ అగ్రికల్చర్ చూస్తే అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రై ల్యాండ్, కంప్లీట్లీ డెజర్ట్ అలాగే ఉంటుంది, శాండ్ ఉంటుంది, సాయిల్ లో నో క్వాలిటీ. కానీ అప్పుడు కూడా వాళ్ళ క్వాలిటీ చూస్తే, క్వాలిటీ ఆఫ్ క్రాప్ చూస్తే అది వాళ్ళు అక్కడ అగ్రికల్చర్ లో చేస్తున్నారు. అక్కడ ఒక ఫార్మర్ తో మాట్లాడడానికి కూడా అవకాశం వచ్చింది. ఆ ఫార్మర్ అన్నారు కి మేము క్రాప్ ఎలా సెలెక్ట్ చేస్తాము, మేము మన క్రాప్ మాక్సిమం ఇక్కడ నుంచి యూరోప్ కి పంపిస్తాము. అండ్ యూరోప్ లో ఏం డిమాండ్ ఉంది అది చూసి మనం బ్యాక్ గా వస్తాము కి ఓకే అదే పంట వేస్తాం. కంపల్సరీ షార్ట్ టర్మ్ వెజిటేబుల్స్, షార్ట్ టర్మ్ పల్సెస్ ఏమైనా దానికి మూవ్ అవ్వండి. మనకు తెలియదు కి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వర్షం ఎలా ఉంటుంది. మీరు ఖాళీగా ల్యాండ్ వదిలితే మీ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో కంపల్సరీ మీ అందరితో రిక్వెస్ట్ కి ఏమైనా ఒక క్రాప్ కి మూవ్ అవ్వండి. ఇంకా కూడా ఒకటే రిక్వెస్ట్ కి ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకోవాలి కి మనకు ఈ వాటర్ స్కేర్సిటీ అంటే ప్రతి సంవత్సరం వీటి కోసం కూడా మైక్రో ఇరిగేషన్ కి కూడా మనకు చాలా సబ్సిడీ ఉంది. నేను ఐ విల్ స్టాప్ అండ్ మళ్ళీ ఒకసారి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ మనకు ఈరోజు క్లోజింగ్ సెరమనీకి వచ్చినారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు రాజేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఆత్మ కమిటీ చైర్మన్లు, రైతు నాయకులు వెంకటరెడ్డి గారు, గౌరవ అగ్రికల్చర్ ఆఫీసర్స్, అదే రకంగా రెవెన్యూ అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులైన రైతులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఉదయం నుంచి సుదీర్ఘంగా దానికి మీరు కొంతమంది రైతన్నలు స్థానికంగా ప్రాక్టికల్గా గ్రౌండ్లో మీకు వచ్చే ఇబ్బందుల గురించి చర్చించుకోవడం అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీకు తెలియదు కాదు, ప్రభుత్వం ఖర్చు పెట్టడమే కాదు, రైతులకు ఒక పూర్తి భద్రత, భరోసా ఈ ప్రభుత్వంలో కల్పించగలిగాము. ఇది రాజకీయ విమర్శ కాదు, కానీ ఏదైతే ధాన్యం విషయంలో కూడా మొన్న వేసంగి పంటలో కూడా రైతులు మనం భగవంతుడి దీవెనతో, రైతుల కష్టం కాబట్టి అనుభవజ్ఞులైన మీరు వేసే పంట భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వేసుకుంటారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, ఉదయం నుంచి క్రమశిక్షణతో రైతుగా మీరు మీ పొలాలనే కాకుండా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులను కూడా ఒక పాజిటివ్ వేలో జరిగిన ఈ చర్చని మీ గ్రామాల్లో తీసుకెళ్లి 4 రైతులకి 40 మంది రైతులకి మంచి జరిగే విధంగా మీరు మీ ఉద్దేశాలు ఇక్కడ విన్నది, నేర్చుకున్నది తెలియజేస్తారని తెలుపుతూ, మరొకసారి నా కుటుంబ సభ్యులైన రైతన్నలందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గౌరవ